ఐపీఎల్ లో ఇప్పటి వరకు 29 మ్యాచ్లు జరిగాయి. ఇక నిన్న ఆదివారం 2 డబుల్ హెడర్ మ్యాచ్లు జరిగాయి. అయితే ఉన్న పలంగా నిన్న కేకేఆర్ రాజస్థాన్ పై గెలిచి ఈ సీజన్ లో తొలి విజయాన్ని నమోదు చేయగా, రాత్రి జరిగిన మ్యాచ్ లో పంజాబ్ లక్నో పై భారీ విజయం తేడాతో గెలిచి తన విజయం పరంపరను కొనసాగిస్తూనే ఉంది. ఈ క్రమంలో ఇప్పటి వరకు జరిగిన 29 మ్యాచ్లకు గాను పాయింట్ల టేబుల్ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం. వరుస విజయాలతో దూసుకుపోతున్న పంజాబ్ కింగ్స్ పాయింట్ల టేబుల్ లో అగ్రస్థానంలో ఉంది. ఇప్పటి వరకు జరిగిన 6 మ్యాచ్లకు గాను 5 విజయాలు, ఒక మ్యాచ్ రద్దు కారణంగా 11 పాయింట్లతో టాప్ పొజిషన్ లో ఉంది. అంటే ఇప్పటి వరకు ఓటమే లేకుండా పంజాబ్ కింగ్స్ అదిరిపోయే రేంజ్ లో దూసుకుపోతుంది. ఈ క్రమంలో చూస్తుంటే ప్లే ఆఫ్ కు చేరుకున్న మొట్టమొదటి జట్టుగా పంజాబ్ కింగ్స్ కు అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ జట్టు ఇంకా 8 మ్యాచ్లకు గాను ఓ 3 మ్యాచ్లు గెలిస్తే చాలు ప్లే ఆఫ్ కు వెళ్ళినట్టే. ఇక ఆ తర్వాత 2-3 స్థానాల్లో ఆర్సీబీ, ఆర్ఆర్ ఉన్నాయి. ఈ 2 జట్లు చెరో 6 మ్యాచ్లకు గాను చెరో 4 విజయాలతో 8 పాయింట్లతో 2-3 స్థానాల్లో ఉన్నాయి. మిగిలిన 8 మ్యాచ్లకు గాను మరో 4 మ్యాచ్ల్లో గెలిస్తే ఈ 2 జట్లు కూడా ప్లే ఆఫ్ కు చేరుకుంటాయి. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ ఓ 2 మ్యాచ్లు గెలుస్తూ ఒక మ్యాచ్ ఓడిపోతూ ఇలా వాటి ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నాయి. ఇప్పటి వరకు సన్ రైజర్స్ హైదరాబాద్ 6 మ్యాచ్లకు గాను 3 విజయాలతో 6 పాయింట్లతో 4వ స్థానంలో ఉంది. మిగిలిన 8 మ్యాచ్ల్లో 5 మ్యాచ్లు గెలిస్తే ప్లే ఆఫ్ కు చేరుకుంటుంది. ఇక ఢిల్లీ, గుజరాత్ ఇప్పటి వరకు చెరో 5 మ్యాచ్ల్లో చెరో 3 విజయాలతో చెరో 6 పాయింట్లతో 5-6 స్థానాల్లో ఉన్నాయి. ఈ జట్లకు 9 మ్యాచ్ల్లో 5 మ్యాచ్ల్లో గెలిస్తే ప్లే ఆఫ్ కు చేరుకుంటాయి. ఇక సిఎస్కే, లక్నో, కేకేఆర్, ముంబై పరిస్థితి అయోమయంగా ఉన్నాయి. ముఖ్యంగా సిఎస్కే, లక్నోలు 2 విజయాలతో చెరో 4 పాయింట్లతో 7-8 స్థానాల్లో ఉన్నాయి. ఈ 2 జట్లు ప్లే ఆఫ్ చేరాలంటే 8 మ్యాచ్లకు గాను 6 విజయాలు సాధించాల్సి ఉంది. అలాంటప్పుడే ప్లే ఆఫ్ అవకాశాలు ఉంటాయి. ఏ 3 మ్యాచ్లు ఓడిపోతే ఇక ఇంటిదారే. ఇక కేకేఆర్, ముంబై పరిస్థితి అయితే మరింత దారుణం. కేకేఆర్ నిన్న మ్యాచ్ లో రాజస్థాన్ పై ఖాతా తెరిచింది. అంతకుముందు వర్షం కారణంగా 1 పాయింట్ కలుపుకొని 3 పాయింట్లతో 9వ స్థానంలో ఉంది. అయితే 7 మ్యాచ్లకు గాను మిగిలిన 7 మ్యాచ్ల్లో 7 మ్యాచ్లు విజయం సాధిస్తేనే కేకేఆర్ ప్లే ఆఫ్ కు చేరుకుంటుంది. అయితే ముంబై ఇండియన్స్ కు మాత్రం 5 మ్యాచ్లు ఆడింది 2 పాయింట్లతో. మిగతా 9 మ్యాచ్ల్లో 7 మ్యాచ్లు గెలిస్తే ప్లే ఆఫ్ కు అర్హత సాధిస్తుంది. ముంబైకి అవకాశం ఉన్న కేకేఆర్ కు మాత్రం అన్ని మ్యాచ్లు గెలవాల్సిన పరిస్థితి.